నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తాజాగా ఇరాన్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతం తర్వాత తాజాగా ఉక్రెయిన్ ఒక ఆసక్తికరమైనటువంటి పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే, నెక్స్ట్ అమెరికా టార్గెట్ పుతినే. రష్యాలో ఏదో చేయబోతోంది అమెరికా, అది రెజీమ్ చేంజ్ కావచ్చు, లేకపోతే పుతిన్ని అంతమొందించడం కావచ్చు అంటూ ఉక్రెయిన్ రష్యాని హెచ్చరిస్తున్నట్టుగా ఒక పోస్ట్ పెట్టింది. దీనికి నిజం కావడానికి ఆస్కారం ఉందా అంటే అంత సులభం అయితే డెఫినెట్గా కాదు. ఎందుకంటే అమెరికా చరిత్ర, అమెరికా వైఖరి, మనం ప్రచ్ఛన్న యుద్ధం అప్పటి నుంచి తీసుకున్నా కూడా అమెరికా డిఎన్ఏలోనే, అమెరికా బ్లడ్లోనే ఉంటుంది ఈ గుణం. వివిధ దేశాల్లో వీలైతే వారి అవసరానికి అనుగుణంగా, అమెరికా అవసరానికి అనుగుణంగా రెజీమ్ చేంజ్ చేయడము, అంటే పరిపాలన అధ్యక్షునో లేకపోతే ప్రధానమంత్రినో దించేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టడము, లేదా అది సాధ్యం కాకపోతే అక్కడ సైనిక తిరుగుబాటు వచ్చేలా చేయడము, లేకపోతే వాడిని అంతమొందించడం, ఏదో ఒక ఎలిగేషన్స్తో ఆరోపణలు పెట్టి అంతమొందించడం అనేది అమెరికా హిస్టరీలో మనం చెప్పుకుంటూ పోతే 10 నుంచి 20 ఉదంతాలు ఉంటాయి. కాకపోతే ఆ దేశాలన్నీ వేరు, రష్యా వేరు. రష్యా ఏదో చిన్న దేశం కాదు, ఇట్స్ అ బిగ్ ప్లేయర్. బిగ్ ప్లేయర్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి అగ్రదేశాలు అంటే ఏంటి? అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, భారత్, ఇట్లా ఈ దేశాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు అమెరికా చేసినటువంటి రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ అన్నీ ఒక ఎత్తు, రష్యాలో అలాంటిది ఏదైనా ట్రై చేయాలంటే చాలా గట్స్ కావాలి. అది బూమరాంగ్ అయ్యే అటువంటి అవకాశం కూడా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, అంత సులభం కూడా కాదు. అయితే ఉక్రెయిన్ పోస్ట్లో చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. ఏంటంటే రీసెంట్గా అమెరికా చేసినటువంటి, అంటే గత సంవత్సరంన్నర కాలంలో అమెరికా చేసినటువంటి కార్యాలు, ఘనకార్యాలు అనుకోండి. రీసెంట్ ఎగ్జాంపుల్, వెనిజులాలో నికోలస్ మడురో అధ్యక్షుడు, అతన్ని అరెస్ట్ చేసి అమెరికా తీసుకొచ్చి సంఖ్యలు వేసి మరి, అంటే ప్రపంచానికి ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టు, మా మాట వినకపోతే ఏం చేస్తామో చూడండి, అది దేశ అధ్యక్షుడైనా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎలా ట్రీట్ చేస్తామో అని చెప్పడానికి ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరికలాగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడు నికోలస్ మడురోని చేతులకు సంఖ్యలు వేయడం ద్వారా, అతనితో పాటు తన భార్యను కూడా. వెనిజులా ఎగ్జాంపుల్ మనం చూసాం. ఇప్పుడు ఇరాన్లో ఏం జరిగిందో చూసాం. ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి జరిగినటువంటిది కాదు, కొన్ని నెలలుగా అయతుల్లా అలీ ఖమేనీని ట్రాక్ చేస్తోంది సిఐఏ. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పింది, సూచనప్రాయంగా చెప్పింది. డొనాల్డ్ ట్రంపే చెప్పాడు స్వయంగా, ఇరాన్ గగనతలం మొత్తం కూడా మా రాడార్లో ఉంది, మీరు ఎక్కడున్నా తప్పించుకోలేరు, అతని లొకేషన్ కూడా మాకు స్పష్టంగా తెలుసు, మేము కావాలనుకుంటే చంపేస్తాం, కానీ ఇప్పుడు చంపాలనుకోవడం లేదు అని చెప్పి కొన్ని నెలల కిందట డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, హెచ్చరించాడు. కానీ ఈ హెచ్చరికను అటు ఇరాన్ కానీ అలీ ఖమేనీ కానీ అంత సీరియస్గా తీసుకున్నట్టుగా లేదు. యాజ్ అ రిజల్ట్ మనం చూస్తాం, అలీ ఖమేనీ అంతమైపోయాడు. అలీ ఖమేనీతో పాటు టాప్ లీడర్లు అందరూ కూడా, అతని సలహాదారులు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, దానికి సంబంధించినటువంటి చీఫ్ కమాండర్, మొత్తం టాప్ లీడర్లు అందరినీ కూడా అంతమొందించారు. ఇరాన్ ఫైట్ చేస్తోంది, ఎందుకంటే అది చిన్న దేశం కాదు, వాళ్ళ దగ్గర కూడా సైనిక పాఠం ఉంది, సైనిక శక్తి ఉంది, కొంతకాలం పాటు ఫైట్ చేయగలుగుతుంది. కానీ అమెరికా లక్ష్యం ఏదైతే ఉందో, అక్కడ రెజీమ్ చేంజ్ చేయాలనుకుందో అది మాత్రం నెరవేరేటట్టుగా ఉంది. కానీ ఇరాన్ ప్రయత్నం చేస్తోంది. అక్కడ అతని కొడుకుని, ముజ్తబా ఖమేనీ రెండో కొడుకు, అలీ ఖమేనీకి రెండో కొడుకు, అతన్ని ఇప్పుడు ఆ ప్లేస్లో కూర్చోబెట్టాలని, సుప్రీం లీడర్గా చేయాలని చెప్పి ఇరాన్ ఆల్మోస్ట్ సన్నాహాలు చేసింది. బహుశా ప్రకటన వచ్చేస్తుంది కొద్ది గంటల్లోనో, లేకపోతే కొన్ని 1-2 రోజుల్లోనో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా కనబడుతోంది. సో ఇరాన్లో అమెరికా చేసినటువంటి పని ఇది. ఇక బంగ్లాదేశ్లో మనం చూసాం, ఐ థింక్ 2024 షేక్ హసీనాని ఏ విధంగా పదవిచ్యుతురాలను చేసి ఆమె దేశం విడిచి పారిపోయేలాగా చేసినటువంటి విషయం ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఎక్కువ ఓట్లు వచ్చి గెలిచారు, కానీ ఎంతకాలం కూడా ఆమె పరిపాలించలేకపోయారు. దానికి అమెరికా ఏదో ఒక డిమాండ్ పెట్టింది. ఆ షరతుకి, ఆ అమెరికా కోరినటువంటి కోరికకి షేక్ హసీనా అంగీకరించలేదు. దాని ఫలితం ఆమె అక్కడ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా ఆమె భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. సో అక్కడ ప్రభుత్వం పడిపోయింది. మహమ్మద్ యూనస్ని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇప్పించింది కూడా అందుకే. చాలా దీర్ఘకాలిక ప్రణాళికతో మహమ్మద్ యూనస్ని అక్కడ అమెరికానే తీసుకొచ్చి కూర్చోబెట్టింది, ప్లాంట్ చేసిందని చెప్పి చాలామంది చెప్తుంటారు. దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, అది బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్. మన ఆసియా ఖండంలోనే పాకిస్తాన్ తీసుకుందాం. పాకిస్తాన్లో ఏం జరిగింది? గెలిచిన వాడు ఎవరు? ఇమ్రాన్ ఖాన్ గెలిచాడు. ఈరోజు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అక్కడ పదవులు ఎవరున్నారు? షహబాజ్ షరీఫ్. ఓడిన వాడేమో ప్రధానమంత్రిగా ఉన్నాడు, గెలిచిన వాడేమో జైల్లో ఉన్నాడు. ఇది ఎవరు పుణ్యం? ఎవరు చేసింది? ఎస్, డెఫినెట్గా అమెరికా చేస్తుంది. సో అమెరికా తలుచుకుంటే ఎక్కడ ఏ దేశంలోనైనా కూడా, అది ఆసియా ఖండంలోనైనా, వెస్ట్ ఏషియాలోనైనా, ఆఫ్రికాలోనైనా, ఎక్కడైనా కూడా తనకు అనుకూలంగా పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. దానికోసం ఎంతకైనా వెళ్తుంది.
దానికోసమే పనిచేస్తుంది సిఐఏ కానీ మిగతా సంస్థలన్నీ కూడా దానికోసమే పనిచేస్తాయి. సో ఇది పాకిస్తాన్ ఎగ్జాంపుల్ చూసాం, బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ చూసాం, మొన్న గ్రీన్లాండ్పై కూడా కన్ను పడింది. బట్ ఎందుకనో లాస్ట్ మినిట్లో మళ్ళీ ట్రంప్ వెనక్కి తగ్గాడు. డెన్మార్క్ చాలా తీవ్రంగా ప్రతిఘటించింది. సొంత మిత్ర దేశాలే, నేటో దేశాలే ఎదురు తిరిగేసరికి ఇది సరైనటువంటి సమయం కాదు అనుకున్నాడేమో, మళ్ళీ గ్రీన్లాండ్ విషయంలో వెనక్కి తగ్గాడు. కెనడా విషయంలో కూడా ట్రంప్ అదే వైఖరి ప్రదర్శిస్తున్నాడు. కెనడా ఇదే పెద్ద దేశమేం కాదు, మేము లేకపోతే కెనడా ఎంత, కెనడా మరొక అమెరికాలో మరొక స్టేట్ లాంటిది అని చెప్పి కెనడా ఏదో ఒక రోజు మేము స్వాధీనం చేసుకుంటాం, మేము కలిపేసుకుంటామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది రీసెంట్ హిస్టరీ. ఇప్పుడు ఉక్రెయిన్ పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే పుతిన్కి కూడా అదే గతి పడుతుంది, రష్యాలో కూడా రెజీమ్ చేంజ్ జరగవచ్చు, లేదా పుతిన్ని కూడా అంతం చేయవచ్చు. కానీ అక్కడ పుతిన్ ఉన్నది మామూలు దేశం కాదు, అక్కడ ఉన్నటువంటి మామూలు సెక్యూరిటీ కాదు. ఆయన సెక్యూరిటీ ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందంటే ఏదైనా విదేశ పర్యటనలకు పుతిన్ వెళ్ళినప్పుడు అతని మలమూత్రాలను కూడా ఒక బ్రీఫ్ కేసులో పెట్టి తిరిగి మళ్ళీ రష్యా తీసుకెళ్ళి అక్కడ డిస్పోజ్ చేస్తారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వింటే ఇది. ఇంకా మిగతా ఏ దేశ అధ్యక్షుల విషయంలో కూడా ఇలాంటి ఎక్కడ మనం వినం, బట్ పర్టికులర్గా పుతిన్ విషయంలో జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తారంటే బహుశా అతని మెడికల్ హిస్టరీ ప్రత్యర్థులు పసిగడతారేమో, లేకపోతే డిఎన్ఏ ఏదైనా ఇట్లాంటి విషయాలు ఏమైనా దాన్ని ఆధారంగా చేసుకుని అతన్ని అంతం చేయడానికి ఏదైనా కుట్ర పన్నవచ్చు. సో అంత చిన్న మైన్యూట్ థింగ్స్లో కూడా పుతిన్ సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాదు రష్యా. అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి పుతిన్ని మట్టుబెట్టడము, అంతం చేయడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. అది చాలా ఒకళ్ళు చేస్తే కనుక చాలా పెద్ద సాహసం అవుతుంది. ఈవెన్ రెజీమ్ చేంజ్ కూడా అంతే. రెజీమ్ చేంజ్ కూడా రష్యాలో పుతిన్కి వ్యతిరేకంగా అంత పెద్ద వ్యతిరేకత, ఇంకా చెప్పాలంటే అమెరికాలో అలాంటి స్వరం ఈ మధ్య వినబడుతోంది. ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధాన్ని ప్రతి 4 అమెరికన్లలో 3 వ్యతిరేకిస్తున్నారు, 1 మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి చాలా వ్యతిరేకత ఉంది. కానీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, చూడాలి ఏం జరుగుతుందో. సరే, అది వేరే మాట. అలాంటి వ్యతిరేకత ఏమీ రష్యాలో పెద్దగా ఉన్నట్టు మనకి పెద్దగా ఎక్కడ ఇంటర్నేషనల్ ఛానల్స్లో వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక గతంలో చూద్దాం అసలు అమెరికా ఏ దేశాల్లో రెజీమ్ చేంజ్గా పాల్పడింది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. కొన్నిసార్లు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది. హిస్టరీ ఒక్కసారి చూద్దాం బ్రీఫ్గా. ఇరాన్లో 1953లో జరిగింది. అప్పుడేంటి, ప్రధాని మొహమ్మద్ మొసాదేక్ అతను తొలగించారు. సిఐఏ అలాగే యూకే కలిసి ఆపరేషన్ అజాక్స్ చేసాయి. ఎప్పుడు జరిగింది? 1953లో జరిగింది. అండ్ గ్వాటమాలా 1954లో జరిగింది. అప్పుడు అధ్యక్షుడు ఎవరున్నారు? జాకబ్ అర్బనస్. అప్పుడు సైనిక తిరుగుబాటు జరిగింది. ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. అయితే సైనిక తిరుగుబాటు, లేకపోతే అక్కడేవో అల్లర్లు ఆందోళనలు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యం డెమోక్రసీని చంపేస్తున్నాయి, ఇట్లాంటి రకరకాల కారణాలు సృష్టించి బంగ్లాదేశ్లో అదే కదా జరిగింది, సేమ్ అదే జరిగింది. తర్వాత కాంగోలో జరిగింది, 1961లో జరిగింది. అప్పుడు ఎవరున్నారు అక్కడ? ప్రధానిగా ప్యాట్రిక్ లుముంబా ఉన్నారు. అప్పుడు అతను లుముంబా హత్య గావించబడ్డారు. ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, మొబుటు అతను వచ్చారు. రకరకాల కారణాలతో అప్పుడు కూడా సిఐఏ చాలా కీలక పాత్ర పోషించింది కాంగోలో 1961లో. చీలీలో జరిగింది 1973లో. అక్కడ కూడా సైనిక తిరుగుబాటే, కూప్. సోషలిస్టు విధానాలు అవలంబిస్తున్నారనేటువంటి కారణంతో చీలీలో సైనిక తిరుగుబాటు జరిగింది. ఇరాక్ 2003 సంవత్సరంలో జరిగింది. ఇరాక్ సద్దాం హుస్సేన్, చాలామంది ఈ విషయాన్ని మర్చిపోలేరు. సద్దాం హుస్సేన్ని ఉరి తీసేశారు. చాలా కాలం పాటు అతను వెతికారు. చాలా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అతను దొరకడము, తర్వాత అతన్ని ఉరి తీయడము ఇప్పుడు కూడా విజువల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. 2003 సంవత్సరంలో అక్కడ జరిగింది. తర్వాత లిబియా గడాఫీ హత్య, అది కూడా చాలా నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఎప్పుడు జరిగింది? లిబియాలో 2011 సంవత్సరంలో జరిగింది. మొహమ్మర్ గడాఫీ రీసెంట్గానే అతని కొడుకుని కూడా చంపేశారు. చాలా ఒక 5-6 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతను రాజకీయ వారసుడు కావాలనుకున్నాడు. అతను కూడా ఎవరు చంపారో తెలియదు కానీ మొత్తం అతను కూడా గడాఫీ కొడుకుని కూడా చంపేశారు లేటెస్ట్గా. ఆఫ్ఘనిస్తాన్ 2001, దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 9/11 దాడులు, వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగినటువంటి దాడులు. దానికి ప్రతీకారంగా దానికి రకరకాల స్టోరీ ఉంది. అసలు యాక్చువల్గా ఐసిస్ పుట్టడానికి కారణమే అమెరికా. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తయారు చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు పాముకి పాలు పోసి పెంచితే ఏ విధంగా అయితే తిరిగి కాటేస్తుందో, వాళ్ళు తయారు చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు చివరికి అమెరికా మీదనే కాటేశారని చెప్పి అప్పట్లో చాలా రకాల కథనాలు, వార్తలు వచ్చాయి. దాన్ని అణిచివేసేటువంటి దిశగా అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. చాలా సంవత్సరాల పాటు అక్కడ అమెరికా దళాలు ఉన్నాయి. జస్ట్ ఒక 2-3 సంవత్సరాల కిందటే మొత్తం అమెరికా సైన్యాన్ని మొత్తం వెనక్కి పిలిపించేశారు రీసెంట్గా. బట్ అక్కడ పెద్దగా ఏం సాధించింది ఏం లేదు. పనామాలో 1989లో జరిగింది ఆపరేషన్ జస్ట్ కాజ్. ఇట్లా క్యూబాలో ఫిడెల్ కాస్ట్రోపై చాలాసార్లు సిఐఏ హత్యా ప్రయత్నాలు చేసిందనేటువంటి వార్తలు చాలా గుప్పమన్నాయి. ఫిడెల్ కాస్ట్రో
అమెరికాని ఎదిరించి, అమెరికా అంత చిన్న దేశం అయినప్పుడు కూడా అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఫిడెల్ క్యాస్ట్రో. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఒక 10 నుంచి 20 సందర్భాల్లో 20 ఉదంతాలు మనం చెప్పుకోవచ్చు. చరిత్ర నేను కొన్ని మాత్రమే చెప్పాను, ఇంకా డీటెయిల్గా చెప్తే చాలా పెద్ద వీడియో లెంత్ చాలా అవుతుంది. కాబట్టి అమెరికా చరిత్ర, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా అమెరికా డిఎన్ఏలోనే, అమెరికా రక్తంలోనే ఇది కలిసి ఉంటుంది. ఈ గుణం తనకు కావాలనుకున్నది ఏదైనా సరే సాధించుకోవాలంటే అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమో లేకపోతే ప్రధాననో అధ్యక్షుడినో మార్పించడమో ఏదో ఒకటి చేస్తుంది. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అమెరికా చేసింది తప్ప ఒప్ప అంటే అమెరికా పర్స్పెక్టివ్లో వాళ్ళ దృష్టిలో అది కరెక్టే. ఎందుకంటే మేము సూపర్ పవర్గా ఉండాలి, మేము సుప్రీంగా ఉండాలి, ఈ ప్రపంచాన్ని మేమే శాసించాలన్నటువంటిది అమెరికా ఆలోచన. అన్ని దేశాలు దానికి ఎందుకు గులాం చేస్తే అలా అనుకోదు కదా. రష్యా కూడా అలాగే అనుకుంటుంది, చైనా కూడా అలాగే అనుకుంటుంది. మనం కూడా ఎదగాలని భారత్ కూడా ఈ రోజున, అయితే భారత్ అలా కాదు, ఎవరిని మనం కలిపేసుకోవాలని విస్తరణాకాంక్ష భారతదేశానికి లేదు, కానీ చైనాకు ఉంది, అమెరికాకు ఉంది. ఈ దాదాగిరి, గూండాగిరి, ఈ డాన్లాగా బిహేవ్ చేయడం అనేటువంటి బిహేవియర్ భారతదేశానికి ఎప్పుడూ లేదు. కమింగ్ టు ద పాయింట్, ఏ పాయింట్తో స్టార్ట్ చేశానో, పుతిన్ని అసాసినేట్ చేయడమో లేకపోతే పుతిన్ని అంతమొందించడమో అలీ ఖమేనీ లాగా అమెరికాకు అంత ఈజీ కాదు. రెజ్యూమ్ చేంజ్ కూడా అంత సులభం కాదు. బట్ అమెరికా ట్రై చేస్తే చేయవచ్చు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమనిపిస్తోంది? అది సాధ్యమా? అమెరికా చేయగలుగుతుందా? డొనాల్డ్ ట్రంప్ అంత సాహసం చేస్తాడా? ఆ రెడ్ లైన్ దాటుతాడా? రష్యా కూడా చిన్న కంట్రీగా, న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి కంట్రీ. తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక వ్యూ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.